Yeah, welcome back to the channel. Today we are going to talk about functions in Python. Functions అంటే ఏంటి దాని గురించి ఇవాళ మాట్లాడుకుందాం. సో అసలు ఫంక్షన్స్ అంటే ఏంటి? సో వాట్ ఈజ్ ఎ ఫంక్షన్? ఫంక్షన్ అంటే ఏంటి? Function is a block of code that can be used anywhere in the program. We can execute the code that is inside the function when it called. సో అసలు ఫంక్షన్ అంటే ఏంటి? ఫంక్షన్ అంటే ఒక పీస్ ఆఫ్ కోడ్ అనమాట. అది ఏదైనా అవ్వచ్చు. దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాం? దాన్ని ఎక్కడైనా త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ ఎక్కడైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాం? దాన్ని కాల్ చేసినప్పుడు అందులో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో అది. సో మీకు లైక్ సింపుల్ చెప్పాలంటే ఏం లేదు. ఒక ఫంక్షన్ అంటే ఒక పీస్ ఆఫ్ కోడ్ అనమాట. దాన్ని ఎక్కడైనా మీరు ఇప్పుడు పెద్ద ప్రోగ్రామ్ రాశారు అనుకోండి, మీరు ఒక ఫంక్షన్ డిఫైన్ చేశారు. ఆ ఫంక్షన్ మీరు ఎక్కడైనా పెద్ద కోడ్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో యూజ్ చేసుకోవచ్చు మీరు ఆ ఫంక్షన్ని. నెక్స్ట్ అదేంటి, దాన్ని ఇప్పుడు ఆ ఫంక్షన్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫంక్షన్ కాల్ చేయాలి. సో ఫంక్షన్ కాల్ చేయడం వల్ల ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉందో అది ఇచ్చేసి దాని పక్కన బ్రాకెట్స్ పెట్టారు అనుకోండి, ఫంక్షన్ అనేది కాల్ అయిపోతుంది. సో ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో చూపెడతాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. డెఫ్ గ్రీట్ అనే ఒక ఫంక్షన్ రాశాను. దాని లోపల ఏముంది? ఒక సింపుల్ హెలో ఫంక్షన్, హెలో అని ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఉంది. యా, సో ఇది ఎలా ఉంది? గ్లోబల్ స్కోప్ అన్నమాట. లైక్ ఇక్కడ ఉంది చూడండి, లైక్ ఇక్కడనే రాస్తుంది చూడండి మీరు. డెఫ్ ఫంక్షన్ నేమ్ నేను గ్రీట్ అని ఇస్తున్నా, గ్రీట్ అని ఇచ్చాను. ఫంక్షన్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు దాని లోపల నేను ప్రింట్ హెలో అని రాసా. ఇప్పుడు ఫంక్షన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫంక్షన్ నేమ్ రాసేసి బ్రాకెట్స్ పెట్టామంటే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఇప్పుడు నాకు లైక్ ఇప్పుడు ఎలా క్రియేట్ అయింది, ఎలా ఎగ్జిక్యూట్ అయింది, ఇంటర్నల్ చెప్తా చూడండి. ఫస్ట్ ఏమవుతుందంటే ఫంక్షన్ ఇలా మనం గ్రీట్ అని రాసాం కదా, ఈ గ్రీట్ అనేది దేనికి పాయింట్ చేస్తే ఫంక్షన్ క్రియేట్ అయిందంటే అర్థం ఏంటి? ఫస్ట్ ఫంక్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది అని అర్థం. పైథాన్లో ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్ అనమాట. లైక్ ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మీరు ఫంక్షన్ ఇప్పుడు ఇంట్ ఉంది, ఇంట్ లైక్ ఇప్పుడు మీరు 6 అని ఇచ్చారు అనుకోండి, ఇప్పుడు మీరు 6 అని ఇచ్చారు అనుకోండి, దాని అర్థం ఏంటి? రన్ చేశారు. ఇప్పుడు దాని అర్థం ఏంటిదంటే 6 అని ఇంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఇంట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అంటే ఇన్స్టెన్స్ అనమాట. సో ఇంట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? మళ్ళీ క్వశ్చన్ మార్క్. సో ఇంట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఇంట్ క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ అనమాట. సో అలానే ఇవన్నీ ఇన్బిల్ట్ ఉంటాయి అనమాట. సో ఇన్బిల్ట్ ఉంటాయి కాబట్టి మీకు లోపల పైథాన్ క్లాస్ ఇంట్ క్లాస్ అని ఒకటి ఉంటుంది, పైథాన్ ఇంట్ ఆబ్జెక్ట్ అని క్రియేట్ చేస్తుంది. అదంతా మీకు తెలియట్లేదు. లైక్ లోపల ఈ ప్రీబిల్ట్ పైథాన్ చూసుకుంటుంది అనమాట అదంతా. సో అందుకని మనకి మనం క్రియేట్ చేయట్లేదు సపరేట్ ఇంట్ క్లాస్ అని ఒకటి క్రియేట్ చేయట్లేదు, ఇంట్ ఆబ్జెక్ట్ అని క్రియేట్. ఫంక్షన్ కూడా అంతే. ఫంక్షన్ ఎప్పుడైతే మీరు ఇలా డెఫ్ అని క్రియేట్ చేసేసి ఇందులో కోడ్ రాశారు అనుకోండి, ఆటోమేటిక్గా ఇంటర్నల్లో పైథాన్ ఏం చేస్తుంది? పైథాన్ ఫంక్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఫంక్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసింది. సో ఆ ఫంక్షన్ ఆబ్జెక్ట్ లోపల ఏముంటుంది? మనం ఏదైతే కోడ్ రాసామో ఆ కోడ్ అనేది ఫంక్షన్ ఆబ్జెక్ట్ లోపల ఉంటుంది అనమాట. ఆ ఫంక్షన్ ఆబ్జెక్ట్ మెమొరీలో ఉంటుంది, పైథాన్ మెమొరీలో ఫంక్షన్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆ ఫంక్షన్ ఆబ్జెక్ట్కి మనం ఏదైతే ఫంక్షన్ నేమ్ ఇచ్చానో అది పాయింట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ నేమ్తోని దీన్ని పిలవచ్చు అనమాట. ఇప్పుడు వివేక్ అని పిలిచాను అనుకోండి, నేను పలుకుతాను అనమాట. సో సమ్ అదర్ రామ్ అని పిలిచాడు అనుకో, రామ్ అని ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళ పేరుతో పిలిస్తే వాడు పలుకుతారు అనమాట. ఇప్పుడు ఫంక్షన్ కూడా అంతే, ఫంక్షన్ ఆబ్జెక్ట్ కూడా అంతే. ఫంక్షన్ ఆబ్జెక్ట్కి నేను ఒక నేమ్ పాయింట్ చేస్తున్నాను అనమాట. సో దీంతో పిలవచ్చు అనమాట దీన్ని. సో అది జరుగుతుంది ఇంటర్నల్గా. సో ఇప్పుడు ఏమైంది? ఒక క్రియేట్ చేశాను కదా ఇప్పుడు. సో ఇప్పుడు ఏమవుతుంది అనమాట అంటే ఫంక్షన్ ఆబ్జెక్ట్ ఇదంతా ఏమవుతుంది? ఈ బ్లాక్లో ఏమవుతుందంటే ఒక ఫంక్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, అందులో హెలో అనే కోడ్ ఉందన్నమాట. సో ఇప్పుడు నేను గ్రీట్ అని కొట్టుడుతో ఏమవుతుంది? ఈ గ్రీట్ అనేది కాల్ చేస్తుంది అనమాట. అరే ఆ బ్లాక్లో ఉన్న కోడ్ రన్ చేయని చెప్తుంది అనమాట. అది జరిగేది. సో ఇప్పుడు నెస్టెడ్
నెస్టెడ్ ఫంక్షన్స్ అంటే ఏం చూద్దాం. ఇప్పుడు డెఫ్ అవుటర్ నెస్టెడ్ ఫంక్షన్ ఏంటి ఫంక్షన్ లోపల ఫంక్షన్ ఉంటే దాన్ని నెస్టెడ్ ఫంక్షన్ అంటారు. సో ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫంక్షన్ 1 ఇది ఒక ఫంక్షన్ రాశాను నేను. రాసేసి ఇందులో ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాస్తాను. మీకు ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్ పాస్ చేసేసి ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు మళ్ళీ అక్కడ ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నేను ఏ అని రాసాను అనుకోండి, ఇక్కడ ఏ రాస్తా. ఇప్పుడు ఏ అని కాదు, మీకు ఏదో ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేయండి. ఇప్పుడు నేను వివేక్ అని రాశాను. వివేక్ అనేది ఇది ఇందులోకి వచ్చేస్తుంది అనమాట ఇక్కడ. ఇప్పుడు నేను దాన్ని యూజ్ చేస్తాను చూడండి, ఫంక్షన్లోకి పాస్ చేయడం అని చేస్తుంది చూడండి. యా ప్రింట్ అయితే చూడండి, ఐ లవ్ వివేక్ అని వచ్చేసింది. సో ఇది ఏదైతే ఉందో ఈ ఫంక్షన్లోకి వెళ్ళిపోయింది, ప్రింట్ అవుతుంది అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు ఈడు ఉంది కదా, ఈ హెలో పక్కన వివేక్ అనేది కూడా స్టోర్ అయిపోతుంది ఇందులో పాస్ చేస్తుంటే. సో అది నెక్స్ట్ ఏంటిది, నెస్టెడ్ ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇప్పుడు నెస్టెడ్ ఫంక్షన్ అంటే ఏంటి, ఫంక్షన్ లోపల ఫంక్షన్ ఉంటే అది నెస్టెడ్ ఫంక్షన్. సో ఇప్పుడు నేను రాస్తాను చూడండి, దిస్ ఈజ్ outer function. యా నెక్స్ట్ దీని కింద మళ్ళీ def function 2 క్రియేట్ చేసేసి దీని లోపల ప్రింట్ దిస్ ఈజ్ ఇన్నర్ ఫంక్షన్. సో దిస్ ఈజ్ ఇన్నర్ ఫంక్షన్. సో ఇప్పుడు ఏమైంది చూడండి, ఫంక్షన్ లోపల ఫంక్షన్ రాసేసాను. సో ఇది నెస్టెడ్ ఫంక్షన్ అయిపోయింది. సో ఇప్పుడు నేను దీన్ని కాల్ చేయాలంటే ఎలా, ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి. ఫంక్షన్ డైరెక్ట్గా దీన్ని కాల్ చేయడానికి రాదు, ఇది ఎందుకంటే ఇది లోకల్ దాంట్లో ఉంది, లోకల్ స్పేస్ ఉంది. అంటే ఇప్పుడు ఫంక్షన్ F1 అనే ఫంక్షన్ లోపల ఉంది. సో ఇప్పుడు దీన్ని కాల్ చేస్తే దీన్ని కాల్ చేయడానికి వస్తుంది అనమాట. సో ఇప్పుడు దీనికి కాల్ చేస్తే చూడండి, ఫంక్షన్ 1 ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక టాబ్లెట్ క్యాప్సూల్ ఊహించుకోండి. క్యాప్సూల్ యూజ్ చేసుకుంటే క్యాప్సూల్ ఓపెన్ చేశాను, ఇప్పుడు బాటిల్ ఉంది, బాటిల్ లోపల వాటర్ ఉంది, బాటిల్ ఓపెన్ చేశాను కదా వాటర్ తాగాలి. సో ఇది కూడా అంతే, ఇప్పుడు ఫంక్షన్ 1 లోపల ఫంక్షన్ 2 ఉంది. సో ఇప్పుడు ఫంక్షన్ 1 యూజ్ చేస్తేనే మీరు ఫంక్షన్ 2ని యాక్సెస్ చేయగలరు అనమాట. సో ఇప్పుడు ఫంక్షన్ 1 ఏదైతే ఉందో దాన్ని కాల్ చేశాను. సో ఇది రన్ అయింది. ఇప్పుడు నేను ఫంక్షన్ 2 రన్ చేయాలి. ఫంక్షన్ 2 రన్ చేయాలంటే ఎలా, ఇప్పుడు డాట్ రాసి ఫంక్షన్ 2 రాద్దాం అనుకున్నారు అనుకోండి, ఏమవుతుంది చూడండి, ఎర్రర్ వస్తుంది. చూడండి ఒకసారి ఎర్రర్ వస్తుంది. లేదు ఇట్లా కూడా లేదు, నేను డైరెక్ట్గా యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నాను, ఎర్రర్ వస్తుంది. సో మరి ఎట్లా, సో ఎట్లా అంటే నేను చెప్తా చూడండి, ఉంది కదా, రాసేసి ఇందులో మనం ఏదైతే ఉందో ఫంక్షన్ 2 అని ఇచ్చాం కదా, దాన్ని ఫంక్షన్ 1 లోపలనే కాల్ చేసేయండి. కాల్ చేయమంటే ఏంటి, రన్ చేసేయండి అని అర్థం కదా. సో దీన్ని కాల్ చేసింది అనమాట. కాల్ చేశారు అనుకోండి, దీని ఫస్ట్ ఏమవుతుంది, ఈ కోడ్ రన్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఫంక్షన్ డిక్లేర్ చేస్తుంది, ఫంక్షన్ ఆబ్జెక్ట్ని. నెక్స్ట్ ఇది ఏమవుతుంది, ఫంక్షన్ కాల్ చేస్తుంది. కాల్ చేయడం అంటే ఏంటి, ఫంక్షన్ ఆబ్జెక్ట్ ఏదైతే కోడ్ ఉందో అది రన్ చేస్తున్నాం అనమాట, రన్ చేయని చెప్పడం అనమాట. ఇప్పుడు ఏమవుతుంది అనమాట, ఫస్ట్ ఈ లైన్ ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ ఈ బ్లాక్లో ఏదైతే కోడ్ ఉందో అది ప్రింట్ అవుతుంది అనమాట. చూడండి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు దీన్ని కాల్ చేస్తా, ఫంక్షన్ 1. ఇప్పుడు ఇవ్వండి, 2 ప్రింట్ స్టేట్మెంట్లు వస్తాయి. చూడండి వచ్చేసినాయి. ఎందుకు వచ్చేసినాయి అంటే ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ ఈ ఫంక్షన్లో ఏదైతే కోడ్ ఉందో అది ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకు ఎగ్జిక్యూట్ అయింది, ఇప్పుడు ఈ ఫంక్షన్ 1ని ఇట్లా కాల్ చేసాం కదా, సో అట్లానే ఫంక్షన్ 1 లోపల ఫంక్షన్ 2ని కాల్ చేసినాం, అందుకని ఎగ్జిక్యూట్ అయింది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి మనం, ఇప్పుడు నేను ఫంక్షన్ 1 ఎగ్జిక్యూట్ చేయగానే ఫంక్షన్ 2 కూడా ఎగ్జిక్యూట్ అయింది. అరే నాకు అట్లా కావద్దు అనుకున్నాను నేను. ఇప్పుడు నాకు అవసరం లేదు, ఫంక్షన్ 2 ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు, నాకు ఫంక్షన్ 1 ఎగ్జిక్యూట్ అవ్వాలి. అప్పుడు ఎట్లా, సో అప్పుడు ఏం చేయాలంటే మనం రిటర్న్ వాడాలి. సో ఇప్పుడు నేను రిటర్న్ చేస్తా, రిటర్న్
ఫంక్షన్ టూ ఏదైతుందో ఫంక్షన్ నెంబర్ అండి. ఈ రిటర్న్ ఫంక్షన్ టూ చేస్తుందంటే ఏంటి అర్థం? ఈ ఫంక్షన్ టూ ఉంది కదా, ఈ ఫంక్షన్ ఆబ్జెక్ట్ ఇప్పుడు గ్రీట్ ఉంది, గ్రీట్ ఫంక్షన్ రాసాను కదా, గ్రీట్ ఫంక్షన్లో ఫంక్షన్ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఈ ఫంక్షన్ ఆబ్జెక్ట్కి ఏం పాయింట్ చేస్తుంది? గ్రీట్ అనేది పాయింట్ చేస్తుంది కదా. సో అలానే నేను దీని ఫంక్షన్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని పాయింట్ చేసేదాన్ని నేను రిటర్న్ చేస్తున్నాను అనమాట. సో రిటర్న్ చేస్తే ఏంటి అర్థం? ఇప్పుడు దీన్ని రిటర్న్ చేస్తున్నా అంటే ఏంటి అర్థం? ఇది ఇక్కడ ఉండకూడదు, ఇది ఇక్కడ ఉండాలి. సో దీన్ని రిటర్న్ చేస్తున్నా అంటే ఏంటి అర్థం? ఈ వాల్యూ అనేది ఇక్కడికి వచ్చేస్తాను అనమాట ఫంక్షన్ వన్లో. ఇప్పుడు నేను ఆ ఫంక్షన్ వన్ని స్టోర్ చేసుకుంటా, వచ్చిన వాల్యూని స్టోర్ చేసుకుంటా. స్టోర్ ఏలో చేసుకున్నాను చూడండి. ఇప్పుడు ఏమవుతుందో ఈ బ్లాక్ అయితే కోడ్ అయితే రన్ అయ్యింది. నేను ఇంకా కాల్ చేయలే కాబట్టి ఏమవుతుంది? నేను కాల్ చేయలే కాబట్టి ఇది అయితే రన్ కాదు, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అయితే రన్ కాదు. నేను ఎప్పుడైతే దాన్ని అయితే కాల్ చేస్తానో అప్పుడు రన్ అయింది. సో చూడండి, ఇప్పుడు రన్ కాలేదు, ఈ బ్లాక్లోనే కోడ్ రన్ కాలేదు. ఈ బ్లాక్లోనే కోడ్ రన్ కావాలంటే ఏం చేయాలి? ఏ డాట్ ఇది రాయాలి. ఏ డాట్ ఇది రాస్తున్నా అంటే ఏంటి అర్థం? ఈ బ్రాకెట్ ఏ డాట్ ఈ బ్రాకెట్ ఇది పెట్టానంటే ఏంటి అర్థం? ఏదైతే రిటర్న్ చేస్తున్న వాల్యూ ఉందో దాన్ని నేను రన్ చేస్తున్నాను, దాని అర్థం.